ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం, మేము ఏం చేసినా ప్రజలను ఉద్దేశించి చేస్తామని మాట్లాడుతున్నారు. ఇందాక మీరు ఏదో మాట్లాడుతూ అన్నీ వాళ్ళే ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే మీరు సింహం సింగిల్ అని చెప్పి ఎప్పుడు మీరు సింగిల్గానే ఉన్నారు, మరి మిగతా వాళ్ళు అన్నీ అలా ఉంటే మీరు మరి ఫీల్ అయితే ఎలా చెప్పండి మోహన్ రెడ్డి గారు? ఎస్, కంటిన్యూ చేయండి. సింహమైనా కూడా తోటలు చుట్టూ చుట్టుకున్నా కూడా ఇబ్బందే కదా, కాబట్టి దాన్ని కూడా చూసుకొని పోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇద్దరు వెంకటేశ్వర అన్న వంశీ అన్న ఇద్దరు మాట్లాడలేదు, తర్వాత వాళ్ళిద్దరితో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో మాట్లాడుతున్నారు. నేను ఒకటే కదా, ఒక్కడే మాకు ఏదైనా అన్లిస్ట్ గా వచ్చిన పెద్ద మా అంబటి రాంబాబు గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు మాట్లాడారు మీకు తోడు. చెప్పేది అదే అదే పెద్ద ఆయన కూడా మధ్య రకంగా ఆయన కూడా పాపం పూర పూసుకునే టైప్ కాదు. ఆయన మంచిగా మాట్లాడాలనుకుంటాడు, ఆయన డిస్టర్బ్ చేసి అడ్డం మాట్లాడతాడు, లేకపోతే బాగా మాట్లాడతాడు. ఆయన కూడా విషయం ఏంటంటే ఇప్పుడు మన కళ్ళ ముందర మనం చూడంగానే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు చెబుతున్నారు. నేను 2000 పెన్షన్ ఇస్తున్నా, నేను 2000 పెన్షన్ ఇచ్చేది 3000 ఇచ్చేదానికి సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డికి అంటున్నాడు. 2024కు మేము 3000 ఇచ్చే కార్యక్రమం చేసింది వాస్తవమే, 3000 ఇచ్చే కార్యక్రమం చేసింది వాస్తవమే. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే ఎన్నికల మేనిఫెస్టోనే 250 పెంచుతా పోతానని చెప్పినాడు తప్ప వీళ్ళ మధ్య ఏడెక్కితే అరసవల్లి అనంతపురం ఎక్కితే అరసవల్లికి అన్నవరం ఎక్కితే చిత్తూరుకి పోతాము ఒక బస్సుల్లో. మనంత ఫ్రీగా పోయే వాళ్ళు ఎవరు లేరు, మన ఆకట్టి నీట్ గా నడిపించే వాళ్ళు ఎవరు లేరని అబద్ధాలు చెప్పి ఈ రోజు హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరుకి పోతా అంటే అమ్మ కూతురు ఇద్దరు నేను చూసిన ఈటీవీలో, వేరే దాంట్లో కాదు ఈటీవీలో, తల్లికి టికెట్ ఫ్రీగా ఇచ్చినారు, కూతురికి టికెట్ తీసుకున్నారు. ఏంటి కథ అంటే ఆ సెల్లులో ఉందంటే అమ్మ ఆధార్ కార్డు, కానీ తీసుకొని రావాలంట. ఏంది సెల్లులో ఉండే ఆధార్ కార్డు కింద కనపడదా? మీరు ఎగరగొట్టడానికి, మోసం చేయడానికి, తప్పించుకోవడానికి మీరు ఎన్నెన్నో మార్గాలు ఎత్తుకుంటారు. ఆ మార్గంలో ఇది ఒక భాగం అంతే. మీకు స్టార్టింగ్ నుండి మీకు ఇదే అలవాటు కదా. ఆ రోజు 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తాము, బంగారు చూసి పెడతాము, అట్లా అన్న తమ్ముడు మీ ఎక్కడ వచ్చి తమ్ముడు వచ్చా అని అడ్వర్టైజ్మెంట్ ఊదరు కొట్టి తర్వాత అధికారం వచ్చినాక ఏం చేసింది 10,000 కోట్లు 15,000 కోట్లు రిలీజ్ చేసి మొత్తం అయిపోయింది, ఇచ్చేసినామంది. ప్రెస్ వాళ్ళు అడిగిరి ఏందయ్యా బాబు ఇంత అబద్ధాలు చెప్తున్నాడు. ఎవడు అబద్ధం చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు, నేలకు వస్తా నువ్వు సాక్షినా, ఇది ఏదేని మాట్లాడేసా. సరే ఏం చేస్తారు, ఎవడు ఏం చేయలేని పరిస్థితిలో అచ్చేస్తే రాజయ్యి తర్వాత 19కి వచ్చినప్పుడు బుద్ధి చెప్పినారు, జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు 2017లో మొదలు పెడితే 2019 వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చే కార్యక్రమం చేసినారు. 2000 వీళ్ళు ఇచ్చినారని వాళ్ళు అనుకుంటున్నారు. కేవలం 75 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తున్నారు. ఆ 75 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఎవరన్నా ఊర్లో 10-15 ఇస్తే ఆ ఊర్లో ఇంకొక పెన్షన్ ఏదన్నా కావాలంటే ఆ మనిషి ఎవరైనా చనిపోయిన తర్వాత మీకు పెన్షన్ ఇస్తామని జన్మభూమి కార్యక్రమంలో చెప్పినటువంటి సంఘటన నా కల్లారా నేను చూసినటువంటి సందర్భం ఇది. ఎవరో చెప్పేది కాదు, ఎక్కడో జరిగింది కాదు. ఆ తర్వాత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టి ఆ రోజు 200. మోహన్ రెడ్డి గారు ఒక 2 క్వశ్చన్లు. మోహన్ రెడ్డి గారు ఒక 2 డౌట్లు. నెంబర్ 1, మీరు ఇందాకడ తల్లికి ఇచ్చారు, కూతురికి ఇవ్వలేదు, కూతురు సెల్లో చూపించింది అంటే అన్నారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా సెల్లో ఇదిగోండి ఆధార్ కార్డు ఉందంటే ఇస్తారా? ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ఇచ్చిన పథకాలన్నీ మేము ముందే చేసామంటున్నారు. ఎలక్షన్లకు వెళ్ళే లోపు మేము సంపూర్ణ మద్యపానం ఉంటేనే నేను ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు అడుగుతాన్న జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? మీరు 4 కాబట్టి వాళ్ళు నలుగురు మీరు ఒక 5 మంది అనుకో. సరే అట్లా ఏం లేదు సార్, మీరు అడిగిన దానికి డౌట్ వచ్చింది, దానికి అడిగా నేను, అదేం లేదు. అదే సార్ 100కి 90 చేసినామని చెప్పినాం తప్ప 100కి 100 చేసినామని నేను చెప్పిందా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు కూడా అదే మాట చెప్పినారు. కానీ మద్యపాన నిషేధానికి సంబంధించి దాదాపు చాలా షాపులు రద్దు చేయడంతో పాటు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన నోటితో
నేను బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తున్నాను, బెల్ట్ షాప్ ఎక్కడన్నా కనిపిస్తే తాట తీస్తానని చెప్పినటువంటి సంఘటన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉంది. దానికోసం ఒక సంతకం ఉచిత సంతకాలు పెట్టాను చూడు ముందు, ఆ సంతకాల్లో ఈ సంతకం కూడా ఒకటి ఉంది. ఆ సంతకాల్లో బెల్ట్ షాపులకు సంబంధించి అనేక చోట్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కూడా గలాట పానిపట్టు యుద్ధం లాగా యుద్ధం జరుగుతుంది గ్రామాల్లో బెల్ట్ షాపులకు సంబంధించి. వాళ్ళు కూడా మాకు పోల్చి చెప్తే ఎట్లా సార్? వాళ్ళకు మాకు పోలిక ఎట్లా? వాళ్ళు చెప్పేటి ఒక రకంగా ఉంటాయి, మేము చెప్పేటి ఒక రకంగా ఉంటాయి. వాళ్ళే సూపర్ 6 సక్సెస్ అంటారా కాదంటారా?